పొద్దుటూరు పట్టణ ప్రజలకు ప్లస్ ప్రింట్ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, నిన్నటి దినము ఖలీల్ అనే వ్యక్తి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో మా అన్న అయిన వైస్ చైర్మన్ గారికి ఉత్తిత్తి చైర్మన్ వైస్ చైర్మన్ అనే సంభాషణ చేయడం వలన ఈరోజు ఈ ప్రెస్ మీట్. అన్న మీద రాజకీయ కోణంలో కేసు పెట్టినా కానీ ఆ కేసుకు తట్టుకొని రిమాండ్ గుంక పోవడం జరిగింది. అదే మీ చంద్రబాబు నాయుడు గుంక స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్కు వెళ్ళినాడు. అంటే రిమాండ్కు వెళ్ళినంత మాత్రాన ముద్దాయి కాదు. మీరు ఏదైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే చాలా మంచిది. అన్న వైస్ చైర్మన్ ఖాజా గారి మీద లేనిపోని అపవాదాలు చెప్పినారు. దానికోసము చైర్మన్ అధికారంలో ఉన్నప్పుడు వైస్ చైర్మన్ అనే వ్యక్తి ఏ విధంగా పని చేస్తాడనేది మీకు తెలియదా? చైర్మన్ అధికారంలో లేనప్పుడే వైస్ చైర్మన్ ఇన్ఛార్జ్ చైర్మన్గా వ్యవహరిస్తారు. దానివల్లనే అతనికి కొన్ని రైట్స్ వస్తాయి. ఉత్తిత్తి చైర్మన్ అంటే ఎవరికి అంటారంటే, ముక్తారణ గారి మర్దలు సైరాబాను చైర్మన్లో ఉండి ఆమెను ఇంటికే పరిమితం చేసి అడ్డదారుల్లో చైర్మన్గా చలామణి అయ్యి 3 ఏళ్ళు చేసిన వాళ్లకు ఉత్తిత్తి చైర్మన్ అంటారు. ఇతను ప్రజలతో వెన్నుకబడిన వైస్ చైర్మన్. మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి పిలిచి ముస్లిమ్స్కు ప్రొద్దుటూరులో ఒక వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలని ఉద్దేశంతో బంగారెడ్డి అన్నకుండా పక్కన పెట్టి ప్రొద్దుటూరు ముస్లింకు బాధ్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే మన అన్న అయిన ఖాజా అన్న గారికి వైస్ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. ఖాజా అన్న గురించి చెప్పేదానికి వస్తే 2014లో ఖాజన్న సపోర్టు లేకుండా ఉండింటే ముక్తారన్న గెలిచేటోడా? ఆ రోజు వైఎస్ మహమూద్ అన్న చేతిలో ఘోర పరాజయం పొందిన వ్యక్తిగా అవుతాడు. కానీ ఆ రోజు ఆయిల్ మిల్ ఖాజా సపోర్ట్ చేయడం వల్లనే ఆ రోజు అతను కౌన్సిలర్గా గెలవడం జరిగింది. దాని తర్వాత 2017లో మా రాజమౌళి అన్న చైర్మన్ చేయాలనే ఉద్దేశంతో 2017లో ఒక తీర్మానం చేసి మెజార్టీ పీపుల్ ఉన్నా కానీ టీడీపీ వాళ్ళు బలవంతం చేసి అతనికి చైర్మన్ కాకుండా ఆపగలిగినారు. దాని తర్వాత ఈ ఒత్తిడులకు తట్టుకోలేక అతను టీడీపీ పార్టీకి మారడం జరిగింది. ఎవరు నిజాయితీ అయిన వ్యక్తి అనేది కొద్దిగా ఆలోచన చేసుకొని మాట్లాడితే మంచిది. ఖలీల్ గారు ఆ రోజు నుంచి ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ, ఎంత ఇబ్బంది ఉన్నా కానీ, ఆర్థికంగా కానీ ఇంకొక రకంగా కానీ పార్టీకే నమ్ముకొని ఉన్నాడు ఆయిల్ మిల్ ఖాజా. ఏ పార్టీ అవసరం ఉన్నప్పుడు ఆ పార్టీలోకి మారలేదు. ఎవరు వ్యక్తిగతంగా మంచోడు చెడ్డోడు అనేది ప్రొద్దుటూరు ప్రజలు చాలా వరకు తెలుసు. మీరు దయవుంచి వేరే సమస్యలు తెచ్చి ఫ్యామిలీ పరంగా సమస్యలు కానీ వ్యక్తిగత సమస్యలు కానీ విమర్శించకుండా ఉంటే చాలా మంచిది. ఒకసారి ఇలాంటి విషయాలు రిపీట్ అయితే మేము మీ వాళ్ళు చేసిన చాలా వరకు మా దగ్గర దాని సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయి. ఎవరు ఏం చేసినారనేది అన్నీ ఉన్నాయి. వద్దు, వ్యక్తిగతంగా పోవడం మంచిది కాదు, మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు. దయవుంచి మీరు అర్థం చేసుకుంటారని నెక్స్ట్ ఇంకొకసారి ఇలాంటి ప్రెస్ మీట్ మీరు పెట్టరని, ఒక మనిషి మీద వ్యతిరేకంగా పెట్టాకండి. అది మంచిది కాదు. మీకు ఏదన్నా ఉంటే అభివృద్ధి గురించి ఆలోచన చేయండి, అభివృద్ధి గురించి మాట్లాడండి, ప్రజలకు ఏమి కావాలో అది చేయండి. కానీ మీరు అది మేము ఇది అని చెప్పుకుంటా పోతే మాకంటే ఎక్కువ నష్టపోయేది మీరే. అది ఆలోచన చేసుకొని ప్రవర్తిస్తే మంచిది. అందరికీ నమస్కారం.